దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రజలారా అందరికీ వందనాలు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఉదయకాలము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించాము. మీతో కూడా ప్రార్థనలు ఏకీభవించాలని, మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించాలని చిన్న వీడియో పెడుతున్నాం. దేవుడి మహా గొప్ప కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ప్రార్థనలో ఏకీభిద్దాం. దేవానికి స్తోత్రాలు స్తుతులు తెలుస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించిన వాడా నీకు వందనాలు. ఎక్కడో తండ్రి గొర్రెలు కాచుకుంటున్న నా జీవితాన్ని తండ్రి నాయన, నీ అద్భుతమైన తండ్రి నాయన పరిచర్య చేయుటకు తండ్రి, దేవదూతలు తండ్రి చేయని పరిచర్య మాతో నా తండ్రి మీరు చేపిస్తున్నందుకు వందనాలు. ఉదయకాలం తండ్రి నాయన ఎంతమంది అయితే నా తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వాళ్ళందరినీ కూడా యేసు నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాను. బలవంతుడానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, యూదులకు ఒక్కడికే నువ్వు దేవుడు కాదు తండ్రి, అన్ని జనులకు కూడా నువ్వు దేవుడు అని రోమపత్రిక తండ్రి నాయన 3వ అధ్యాయము 29వ వచనం ప్రకారము తండ్రి ప్రతి ఒక్కడికి అయ్యా నువ్వు దేవుడు అయి ఉన్నావు. దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేటప్పుడు పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని కాపాడుతూ వచ్చిన యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో తండ్రి నాయన మేము తండ్రిని ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి నాయన, సమాజంలో ఉన్న ప్రతి మనిషి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి నాయన హాస్పిటల్లో ఉన్న తండ్రి నవీన పాలు కొరకు అయ్యా నేను ప్రార్థిస్తున్నాను. నీకు తండ్రి నాయన ఇవ్వబడ్డ కుమారుడు అయ్యా నీ చేత తండ్రి నాయన అయ్యా తండ్రి భూమి మీద తండ్రి నాయన మంచి పేరు నవీన పాలు అనే పేరు నామకరణం చేయబడ్డ బాబు తండ్రి నాయన బలహీనంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి. కృపలో బాబును జ్ఞాపకం చేసుకొని మీరు మాత్రం మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. వందనాలు. అలాగే తండ్రి నాయన కలవర స్వస్థ ప్రార్థనాలయం మేలు బెంచ్ తండ్రి నాయన అయ్యా తండ్రి కట్టబడుతుండగా తండ్రి కావాల్సిన ప్రతిదీ మీరు సహాయం చేయమని, ఇదిగో తండ్రి మా కుటుంబం పట్ల తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవా ఏళ్ళ కొలది ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలోకి ఏమి చెప్పేది కుటుంబాన్ని దీవించండి, వారి పాడి పంటను దీవించండి తండ్రి, వారి గొర్రెల దేవా దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారు వెళుతున్న తండ్రి నాయన జాబు నిమిత్తం ప్రయాణాలు తండ్రి నాయన మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని తండ్రి, మా దేశ ప్రధానమంత్రిని అయా తండ్రి, మా నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రభావ మీరు దీవించండి, మా గ్రామ సర్పంచ్ని మండల ప్రెసిడెంట్ని మీరు దీవించండి. అన్ని విషయాలు ప్రభావ మా రాష్ట్రము తండ్రి నేను సిరి సంపదలతో అయ్యా వద్దులడానికి నీ గొప్ప దయచేయండి. మా దేశం కూడా తండ్రి అలాగనే తండ్రి సర్వ సంపదలతో నింపబడి తండ్రి అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా మా భారతదేశం నుంచి మీరు మహిమ పొందమని